వనపర్తి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్టర్ నిర్వాకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కాంట్రాక్టర్ సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా నొక్కేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా ఈ తతంగం నడుస్తున్నా బయటపడకుండా మేనేజ్ చేశాడు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ కు సేవలు అందించేందుకు అవుట్ సోర్సింగ్ కింద సిబ్బందిని నియమించారు. హాస్పిటల్లో సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్ విభాగాల్లో పనిచేసేందుకు ఒక ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించారు. 148 మంది కార్మికులతో పనిచేస్తున్నట్లు చూపిన కాంట్రాక్టర్ 30 మంది కార్మికులు పనిచేయకున్నా చేస్తున్నట్లుగా అటెండెన్స్ చూపించి ప్రతి నెల లక్షల్లో జీతాలు కాజేస్తున్నాడు. పనిచేసే కార్మికులకు ఇచ్చే జీతాల్లో కాంట్రాక్టర్ కోత విధించడమే కాకుండా వారికి జీతాలు ఇచ్చినట్లుగా ఏడాదిన్నరగా లక్షలు కాజేస్తున్న వైనం వెలుగు చూసింది. ఏడాదిన్నరగా ఈ తతంగం నడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. చివరకు కార్మికులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆదేశించారు. ఒక్కో కార్మికుడు జీతంలో 4,000 కోత పెడుతున్నాడు సదరు కాంట్రాక్టర్. టెల్ సోర్సింగ్ పై పనిచేసే కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు 15,500 చెల్లించాల్సి ఉండగా 11,500 ఇస్తున్నాడు. 148 మంది కార్మికులకు ఇస్తున్నట్లుగా చూపుతున్నా వాస్తవంగా 118 మందికి వేతనం ఇస్తున్నట్లుగా గుర్తించారు. ఇలా నెలకు లక్షలు కాజేస్తున్నాడు. ఈ విషయం గత ప్రభుత్వం హయాంలోని ప్రజాప్రతినిధి వద్ద పనిచేసే ఆఫీసర్కు తెలియడంతో ఆయన ప్రతి నెలా మామూలు తీసుకునేవాడని అంటున్నారు. తన అక్రమాలకు అడ్డు లేదన్న ధీమాతో కాంట్రాక్టర్ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇక ఒక్కో కార్మికుడు షిఫ్ట్ పద్ధతిలో 8 గంటలు పనిచేయాల్సి ఉండగా 10 గంటలు పని చేయించుకుంటున్నట్లు కార్మికులు వాపోతున్నారు. కార్మికుల అటెండెన్స్ రిజిస్టర్ ను సూపరింటెండెంట్ కు చూపించి జీతాల బిల్స్ చేయాల్సి ఉండగా నెలవారీ అటెండెన్స్ ను ఒక పేపర్ పై అందజేస్తున్నారు. బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాల్సి ఉండగా అక్రమాలకు వీలు ఉండదన్న ఉద్దేశంతో మెషిన్ చెడిపోయినట్లుగా చూపి అక్రమాలకు పాల్పడుతున్నాడు. వనపర్తి జిల్లా మెడికల్ కళాశాలలో జిల్లా ఆసుపత్రిలో చాలా అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ 30 మంది దాదాపు సంవత్సరం పైగా కార్మికులు ఉన్నారని చెప్పి లెక్కలు చెప్పి 30 మంది జీతాలు ఎవరు తిన్నారు, అవి స్కాము, దాదాపు ₹1 కోటి స్కామ్ ఉందని తెలుస్తూ ఉంది. దానిపైన అధికారులు సమగ్ర విచారణ జరిపి దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆసుపత్రికి పేషెంట్ కేర్ అనేటటువంటి దాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులని ఈరోజు తక్కువ మందిని అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ని కూడా తక్కువ మందిని పెట్టి ఏజెంట్గా ఉన్నటువంటి ఆయన ఈరోజు పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే 8 గంటలు పనిచేసినటువంటి కార్మికులని ఈరోజు 10 గంటలు పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కలెక్టర్ గారిని, ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కానీ, ఎమ్మెల్యే మెగారెడ్డి గారు కానీ వెంటనే దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక సంఘాలు, కార్మికులు తమ గోడును విన్నవించుకున్న పట్టించుకున్న పాపాన డిఎంహెచ్ఓ కానీ మరి కలెక్టర్ కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వము ఏజెన్సీలకు, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం వల్ల కార్మికులు డబ్బులు నష్టపోతున్నారు. అదనపు పని చేయాల్సిన అవసరం వస్తున్నది. ఏమనంటే నిన్ను తీసేస్తామని కార్మికులను బయట చెప్పుకోకుండా చేసే పరిస్థితి కాంట్రాక్టర్కు ఉన్నది. ఒకవేళ మాలాంటి సంఘాలు పోయి వాళ్ళ తరఫున విజ్ఞాపన పత్రం ఇచ్చినా, వినతి ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నది. కాబట్టి ఆ ఏజెన్సీని రద్దు చేయాలి. జిల్లా ఆసుపత్రిలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బంది లేకున్నా ఉన్నట్లు చూపి కోట్లు కొల్లగొడుతున్నా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆసుపత్రి అధికారులపై అనుమానాలకు తావిస్తోంది.